శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 ఫిబ్రవరి నెలలో 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ సంచారాలు గనక చూసుకున్నట్లయితే 28వ తేదీ నుంచి కూడా బుధుడు రాశి మారి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవాలి. అయితే బుధుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేది తర్వాత ఉండేటువంటి వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 10 రోజులు కూడా ఈ 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక రవి, కుజుడు, గురుడు, శుక్రుడు, శని యోగిస్తున్నారు. 28వ తారీఖు నుంచి రాశి మారేటువంటి బుధుడు తన బలాన్ని 28వ తేదీ నుంచి మాత్రం తగ్గిస్తాడు మేషరాశికి. ఏమైనా మేషరాశి వారికి ఈ కాలం వరకు 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా యోగదాయకంగా ఉంది. మీ పక్కవారికి ఉద్యోగం పోతుందేమో కానీ మీ ఉద్యోగం మాత్రం చక్కగా స్థిరంగా నిలబడుతుంది. చాలా గొప్పదైనటువంటి ప్రమాదం వస్తుంది అనుకున్నటువంటి చోట గొడ్డలతో పోయేది గోటుతో పోయినట్టుగా ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. కొంత విలువైనటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి కారణం చేత వ్యాపారస్తులైనటువంటి వారు కూడా ఇక్కడ కాలం కొంత అనుకూలంగా సాగడానికి అవకాశాలు అయితే బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చక్కటి లౌక్యాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గౌరవ మర్యాదలకు అమితమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అలానే మీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధతోటి చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అగ్రిమెంట్లు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతున్నాయి. కుటుంబానికంటూ కొంత ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించగలుగుతారు. సంతానం వలన కూడా మానసిక సంతోషం కలగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. తొందరపాటుతనం లేకుండా, పక్కవారికి తెలియకుండా అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మీకు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాటిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్నాళ్ళు ఎవరి దగ్గర సలహాలు పాటించని వారు కూడా ఇంకక్కడి నుంచి సలహాలు పాటించడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎదుటివారితో మీరు వ్యవహరించేటువంటి తీరు కూడా చాలా లౌక్యంగా సాగుతుంది. ఇలా ఎలా చూసుకున్నా కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా సాఫీగా మేషరాశి వారికి కాలం సాగిపోతోంది అని చెప్పుకోవచ్చు. వైద్యపరంగా మీకు ఏదైనా సహాయం కావాలి, లేదా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి, వాటికి సంబంధించి మంచి ఔషధాలు కావాలి, వైద్యులను సంప్రదిద్దాం అనుకున్నారు, వాటికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఇక్కడే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రారంభంలో అంటే 21, 22 కొంచెం ఆ 2-3 రోజుల్లో మీకు ఆ చికాకులు ఉంటే ఉండవచ్చు తప్ప తర్వాత కాలం అంతా మాత్రం అనుకూలంగా ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రవి, బుధ, శుక్ర, రాహువులు యోగిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడా మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు గోచరించేటువంటి స్థితి లేదు. మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవాలి. పనివారిని నియమించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇది ఇంట్లో ఉండేటువంటి పనివాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ సెంటర్లో మీకు ఎవరైనా సర్వెంట్స్ కావాలి, వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారు, అటువంటి వాటికి కూడా ఇది వర్తించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చాలా కాలంగా ఇల్లు అద్దెకి అలానే ఉండిపోయింది, దాంట్లో ఎవరు టెనెంట్స్ రావట్లేదు. టెనెంట్స్ రావడానికి ఇక్కడి నుంచి అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఒక నెలన్నరలో చక్కగా టెనెంట్స్ రావడం, మీకు రావాల్సినటువంటి రెంట్స్ అన్ని కూడా సకాలంలో అందడం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. వాయిదా వేయడానికి వీలు లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి, ఇవి కూడా సానుకూలపడతాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా అందివస్తాయి. అలానే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు పక్కవారికి విశేషంగా సహకరించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. గొప్పవైనటువంటి కొన్ని డొనేషన్స్ ఇస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనసు పెట్టి పాల్గొంటారని చెప్పని చెప్పుకోవచ్చు. ఒళ్ళు నొప్పులు కావచ్చు, విసుగు కలిగించే అనారోగ్యాలు కావచ్చు, ఇవి మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థికంగా నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకునేటువంటి సమయంలో ఎక్కడో ఒక నుంచి ధనం రావడం, అది సర్దుబాటు అవ్వడం అనేది జరుగుతుంది. రుణాల ఒత్తిళ్లు కూడా తగ్గడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మంచి మాటకారితనాన్ని కూడా కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సంతానంతో మీకున్నటువంటి ఇంటిమెన్సీ ఇంకాస్త పెరగడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వృషభ రాశి వారికి అలా గడిచిపోతోంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు, పెద్దమైనటువంటి దోషాలు లేవు. విద్యార్థులకు కూడా అనుకూలంగానే సాగుతోంది.
ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే 28వ తేదీ నుండి బుధుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇది తప్పిస్తే చంద్రుడి యొక్క సంచారాలు మాత్రమే మీకు కొంతవరకు కూడా అనుకూలించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఆ చంద్రబలంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారని చెప్పని మనం చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఆ జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఇస్తున్నాడు. మీరు మిథున రాశికి అసలు మంచి చెప్పట్లేదు అనేటువంటి వారు కూడా కామెంట్ సెక్షన్లో నాకు బాగానే కనబడుతున్నారు. కానీ అలా ఏం లేదండి, ఏది ఉంటే అది చెప్పాలి కనుక ఇవి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఈ కాలం. శత్రుబలం పెరిగేటువంటి కాలం, దృష్టి దోషం ఎక్కువగా ఉండేటువంటి కాలం. అయితే గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఈ కాలంలో మాత్రం ఆర్థిక సర్దుబాట్లన్నీ కూడా చక్కగా నేర్పుగా హాయిగా ప్రశాంతంగా సాగుతాయి. కొత్త పరిచయాలు ఏమైనా చేసుకుందాం అనుకున్నా, పాత పరిచయాల్లో ఏర్పడుతున్నటువంటి అపోహలను తొలగించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా వాటికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. భార్యాభర్తల మధ్యలో కూడా సయోధ్య కుదురుతుందని చెప్పని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా అదే స్థాయిలో అంది వస్తుందని చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాల్లో పాలు పంచుకోవడానికి, వైదిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి, అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అభిషేకాలు చేయడం ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి కూడా అవకాశాలు చక్కగా గోచరిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇంట్లో ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రం ఈ 10 రోజుల్లో జరగడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం ఊరట కలిగేటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. వ్యాపారస్తులు కూడా కొంతకాలం అనుకూలంగానే సాగుతోంది. విద్యార్థులు తమ పందా మార్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు మరింత మొండితనాన్ని కనబరుస్తారు. నేను ఎట్లా అయినా సరే గవర్నమెంట్ జాబ్ని సాధించి చూపెడతాను అనేటువంటి మొండితనాన్ని కనబరుస్తారు. కానీ అలా కాకుండా కాస్త మధ్య మార్గంగా వెళ్ళినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అందివస్తాయి. వేళకు చక్కటి నిద్రాహారాలు ఉంటాయి. మంచి వైద్యం కూడా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంటే ఉన్నటువంటి ఇబ్బందులు, సంతానం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరంగా కలుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవి కూడా తొలగడానికి అవకాశాలు కొంతవరకు ఏర్పడుతున్నాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ కాలంలో మనం చక్కగా సజావుగా పూర్తి చేసుకోవచ్చు. మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు శుక్రులు యోగిస్తున్నారు. కొంతవరకు కూడా ఈ యొక్క చంద్ర సంచారాలు యోగిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ కాలం కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. నేను పదే చెప్తున్నదల్లా కర్కాటక రాశి వారి విషయంలో మాత్రం ఒకటే ఏంటంటే భార్యాభర్తలు దయచేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి రిలేషన్ మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇబ్బందులకు కారణం అవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. అంటే కారణం లేకుండా విడాకులు తీసుకుందాం అనుకోవడం, అలాగే ఆడవాళ్ళు అయితే కనుక పుట్టింటికి వెళ్ళిపోవడానికి, లేదా మగవాళ్ళు అయితే కనుక కారణం లేకుండానే భార్యని సాధించడానికి ఇట్లాంటి అవకాశాలని కనబడుతున్నాయి. ఇవి చెప్పేటువంటి కారణాలుగా కూడా పెద్ద ఉండవు, చాలా సిల్లీ రీజన్స్గా ఉంటాయి. కనుక కొంచెం ఓపిక పట్టండి. ఒక 4-5 మాసాలు కనుక భార్యాభర్తలు కనుక ఓపిక పట్టినట్లయితే కనుక విడాకులు లాంటి పదాలు లేకుండా హాయిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అపోహలు కూడా తొలగిపోతాయి. అందుకని దయచేసి కాస్త ఓపిక పట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే విషయాన్ని ప్రేమికులు కూడా అప్లై చేసుకోవడం అనేది ఇక్కడ అవసరం. ఇక మిగతా విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటువంటి కాలంగా చెప్పుకోవాలి. కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేసుకోవడం, వాటిని వినియోగించుకోవడం కూడా ఇక్కడ పెరుగుతుంది. అందం మీద కాస్త మమకారం పెరుగుతుంది. జిమ్ లాంటి వాటిలో జాయిన్ అవ్వడం కావచ్చు, లేకపోతే మార్నింగ్ వాక్ లాంటివి చేయడం కావచ్చు, పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అవకాశాలు చక్కగా పెరుగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రతిదాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపన పెరుగుతుంది. 1కి 4 ప్రయత్నాలు చేస్తారు. ఏదో ఒకటి సక్సెస్ అవ్వబోతుందా అనేటువంటి కారణాల చేత ఈ ప్రయత్నాలని కూడా చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. సంతానం పట్ల మీకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనుకునేటువంటి ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుందని చెప్పని కర్కాటక రాశి వారి విషయంలో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి. కనుక కర్కాటక రాశి వారు ఈ కాలం అంతా కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 28వ తేదీ నుంచి రాశి మారుతున్నటువంటి బుధుడు మీకు అంతగా యోగించడానికి అవకాశాలు లేవు కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ కాలంలో మనం పూర్తి చేసుకోవడం అనేది మంచిది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కర్కాటక రాశి వారు ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం చూసుకున్నట్లయితే కనుక కుజ శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 28వ తేదీ నుండి బుధుడి యొక్క బలం కూడా పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. బుధుడి యొక్క బలం పెరగడం కావచ్చు, తతిమా గ్రహ సంపత్తులు కావచ్చు, మనం కనుక చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా అసలు ఇక్కడ సింహరాశి వారికి లేవని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. రావాల్సినటువంటి రాబడి ఏదైతే ఉందో దాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి గాను శాయశక్తులా మీ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీ ఫోకస్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే అధికారుల వలన మీకు ఏమైనా ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల వలన లాభపడగలుగుతారు ఈ సమయంలో. అది క్రయం ద్వారా కావచ్చు, విక్రయం ద్వారా కావచ్చు, లాభం కలగడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది చోటు చేసుకుంటుంది. మీ ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకానొక ఒప్పందం వలన లాభం కలుగుతుంది. మీరు భయపడుతున్నటువంటి విషయం నుంచి బయటపడడానికి గాను కావాల్సినటువంటి భరోసా కూడా లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారి తీరాలి అనేటువంటి ఆలోచనలు మరింతగా ఊపందు. కానీ ఉద్యోగం మారేటప్పుడు మాత్రం 1-4 సార్లు ఆలోచించుకోండి. అందులో మీరు సస్టైన్ అవ్వగలుగుతారో లేదో చూసుకోండి. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలన్నా, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్దాం అనుకున్నా ఇదంతా అనుకూలమైనటువంటి సమయాలు అయితే మాత్రం కావు. ఎక్కడ వారు అక్కడే స్థిరత్వంగా ఉంటూ కాలాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అయితే మాత్రం మంచిదే. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల్లో కూడా పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. అలానే మంచి సక్సెస్ను కూడా విద్యార్థులు అందుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఒడంబికలు ఏవైతే చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా సజావుగా సాగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. క్రయ విక్రయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక క్రమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు శ్రీకారం చుడతారు. అది పుస్తక పఠనం కావచ్చు, రోజు దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయం కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా కూడా కావచ్చు. సంతానం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునుడితో దుర్గా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే రవి గురుడు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. 28వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క బలం కూడా చక్కగా సహకరిస్తోంది. తర్వాత నుంచి కూడా బుధుడి యొక్క బలాలు తగ్గడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి యొక్క విషయం కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యస్థంగా వెళ్తోంది. బాగుంది కాదు, బాలేదు కాదు, ఇట్లా వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఏమవుతుంది ఈ కాలం అంతా అనుకుంటే తగాదాలు పెరిగేటువంటి కాలం. ఎవరు కూడా తాము చేసిన తప్పును అవును నేనే చేశాను అని చెప్పని అంగీకరించరు కదా. వారు చేసే పని వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది. ఇట్లా ఈ అవగాహన రాహిత్యం వలన కలిగేటువంటి తగాదాలు పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు బంధువులతో సరిపడకపోవడమో, నిజంగానే అసలు బంధువులు మీకు సహాయం చేయకపోవడమో, ఇది జరగడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితిగతులు ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఒక నెల రోజుల వరకు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే విరోధాలు, అనవసరమైనటువంటి తగాదాలు ఇవి పెరగడంతో పాటుగా ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. ముళ్ళబాటలో నడుస్తున్నామా అనుకునే విధంగా కాలం అంతా కూడా సాగుతూ ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఎవరి మీద కోపం చూపించాలో తెలియక బయట ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి మీద చూపించడం వలన వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అపనమ్మకం బాగా పెరుగుతుంది. ఎవరిని నమ్మకూడదనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఉద్యోగపరంగా బాగా చికాగ్గా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇంటర్వ్యూలు కూడా అంతంత మాత్రంగానే సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఫైనల్ దాకా వెళ్ళడం, ఫైనల్ రౌండ్లో ఇబ్బంది పడడం, లేదా నీకెందుకు బ్యాక్ డోర్లో నీకు సహాయం చేస్తానని ఎదుటివారు చెప్పడం, వారి మాట మనం నమ్మి చక్కగా నిశ్చింతగా కూర్చోవడం, నిజంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారో లేదో మనం పక్కన పెట్టినట్లయితే కనుక మన దురదృష్టమో నిజంగా అది ఏం జరుగుతుందో చెప్పలేం కానీ చిట్ట చివరి క్షణంలో ఇబ్బంది రావడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక కన్యారాశి వారికి వారి వ్యక్తిగత జాతకం బలంగా ఉంటే మినహా గోచారం మాత్రం కాస్త ఇక్కడ ప్రతికూలంగానే ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కెరియర్ అనేటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇక్కడ మంచిది కాదు. బయటపడకండి. గుంభరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావాలనుకున్నప్పుడు 1-2 సార్లుగా ఆలోచించండి. అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటివారిని ఎవరిని కూడా నమ్మకూడదు అనేటువంటి నిర్ణయం మంచిదే కానీ అలానే ప్రతిదాన్ని కూడా అనుమానంతో చూసినట్లయితే కనుక నెగిటివ్ థింకింగ్ పెరుగుతుందా తప్ప ప్రయోజనాలు కూడా ఉండేటువంటి స్థితి ఉండదు కనుక వాటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కొంచెం ఒడిదుడుకులుగా సాగేటువంటి కాలం. విద్యార్థులు కూడా అధికమైనటువంటి శ్రద్ధను కనబరచాలి. ఈ కాలంలో ప్రతినిత్యం కూడా మానకుండా
నిత్యం విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం అనేది మంచిది. కనుక సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయటం, అవకాశం ఉంటే నిత్యం సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం, ఇటువంటివి మనకి మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాహు యోగిస్తున్నాడు. చంద్రుడి యొక్క సంచారాలు, తతిమా గ్రహ సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. 28వ తేదీ నుంచి కూడా బుధుడు యోగించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక అప్పటి వరకు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 10 రోజుల్లో ఒక్క ముక్కలో మీకు తేల్చి చెప్పాలంటే కనుక తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద, తెల్లారిందా, ఇట్లా ఉండటమే ఉత్తమం. ఇంతకు మించి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఇబ్బందిగానే సాగుతుంది. శత్రుబలం పెరుగుతుంది. ఎదుటివారిదే తప్పు, మీదే కరెక్టు అనేది మీరు చెప్పేదాన్ని బట్టి ఎదుటివారు కూడా తెలుస్తుంది. కానీ మీ వైపు మాట్లాడేటువంటి వారి యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. అట్లానే వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నట్లయితే మీదే పొరపాటు కూడా అవుతుంది. కనుక కాలం అనుకూలించేంత వరకు కూడా కాస్త వేచి ఉండండి. ఆర్థిక విషయాల్లో తొందరపాటుతనం అనేది ఎంత మాత్రం కూడా పనికిరాదు. 1వ తారీఖు వరకు కూడా ఆర్థిక విషయాల్లో ఎంత నిదానంగా మీరు వెళ్ళగలిగితే అంత శ్రేయస్సు కలుగుతుంది. కనుక నిదానంగా ఉండవలసినటువంటి కాలం. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ జీవిత భాగస్వామి యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళిపోండి. పెళ్లి కానటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక తల్లిదండ్రుల యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళిపోండి. ఇక్కడ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంత గొప్పగా ఉండేటువంటి స్థితి లేదు. ఒక అభద్రతాభావం ఉంటుంది. అలానే నేనేదో కోల్పోయాను అనేటువంటి చింత పెరగడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కనుక మీ ఆలోచన దృక్పథంతో లోకాన్ని చూడటం మానివేసి హాయిగా భగవంతుడి మీద భారం వేసి రోజువారీ మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీకు ఎలా ఉందంటే ఇక్కడ కాలం రేపు పొద్దునే నేను నిద్రలేస్తాను, నేనేదో ఈ పని చేస్తాను, ఒక ప్లాన్ చేసుకుంటారు. కరెక్ట్గా దానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆ రోజే ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకని మీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా అనేటువంటి ఒక ఇబ్బంది మీకు కలగకుండా ఉండాలన్నా మానసికంగా, శారీరకంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వీటిని తట్టుకొని నిలబడాలన్నా కాలానుగుణంగా వెళ్ళిపోవడం నేర్చుకోండి. హాయిగా ప్రశాంతంగా ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయండి. లేదా ఆధ్యాత్మిక చింతనను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు కూడా అయినంతవరకు ఈ కాలంలో తగ్గించుకోవటమే మీకు ఉత్తమం అని చెప్పుకోవాలి. విద్యార్థులు చదువుతారు కానీ అది జ్ఞాపకం ఉండడానికి పెద్దగా అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వయసులో పెద్దవారైనటువంటి వారికి ఇది కొంచెం పరీక్షాకాలంగా ఉండేటువంటి కాలం ఈ 10 రోజులు కూడా. పిల్లలేమో గౌరవించరు, చెప్తేనేమో వినరు, వారిని ఎలా దారిలో పెట్టాలో తెలియదు. మీతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆరోగ్యమేమో పూటకో రకంగా మారుతూ ఉంటుంది. కనుక ఈ కాలంలో మీరు ఎంత కామ్గా ఉండగలిగితే అంత మంచిది. దేన్ని మనసుకు తీసుకోకండి. ప్రతిదీ సానుకూలపడుతుంది. ప్రతి అంశంలోనూ కూడా మళ్ళీ మేలు జరగబోతోంది. కాస్త ఆ సమయం వచ్చేంత వరకు ఆగండి. ముఖ్యంగా ఈ 10 రోజులు మాత్రం ఆర్థిక విషయాల్లో ఎంత నిదానంగా మీరు ఉండగలిగితే అంత మంచిది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాను అంటే 27, 28 ఈ తారీఖులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కాస్త మార్పులు రావడానికి మాత్రం అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం ఓపికగా ఉండండి. తులారాశి వారు ఇటువంటి ఈ గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి కానీ ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గురు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 28వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మిగతా గ్రహ సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందులు కూడా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇది మధ్యస్థంగా వెళ్తున్నటువంటి కాలం. ఇక్కడ ఆర్థిక విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు అమాంతంగా పెరిగేటువంటి కాలం. కనుక ఈ ఖర్చుల విషయంలో నియంత్రణ అనేటువంటిది బాగా అవసరమైనటువంటి సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎదుటివారు చెప్పినప్పుడు వినేస్తారు, తప్పకుండా ఈ పని ఇలా చేసేద్దాం, ఇలా చేస్తే మనకు సక్సెస్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ మళ్ళీ ఇంకొక గ్రూప్ ఏదన్నా వచ్చింది మీ దగ్గరికి, ఆ యొక్క సమూహంతో కలిసి మీరు సంభాషణలు సాగించారు, అందులో మళ్ళీ ఇంకో కొత్త విషయం ఏదో తెలిసింది, దానికన్నా ఇదే బాగుంది, ఇట్లా మారిపోతూ ఉంటాయి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా. అలా కాకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది మాత్రం కొంత మంచిది. పనులను మీరే వాయిదా వేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు సంబంధం లేనటువంటి పనులు మీరు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. లేదా అయిష్టంగానే కొన్ని బాధ్యతలను నిర్వహించవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, సమయం బాగా పెరిగేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. మీరు బాగా ఇష్టంగా భావించేటువంటి ఒక బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే శుభకార్యాలు కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టుకున్నారు కావచ్చు, దానికి కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఉద్యోగస్తులకు ఏర్పడుతుందని చెప్పని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇక్కడ శారీరకంగా, మానసికంగా
అశాంతి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అయితే మాత్రం వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. మీరు అనేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏర్పడడానికి, లేకపోతే కనుక వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు ఉండవండి, ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. చలాన్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా 1-2 సార్లు సరి చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. విద్యార్థులకు కూడా కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. రిస్క్ అనేటువంటి పదాన్ని పూర్తిగా దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ప్రతికూలతలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రవి శుక్రులు యోగిస్తున్నారు. 28వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా పెరగడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఈ కాలం ధనుస్సు రాశి వారికి కొంత సానుకూలంగానే సాగుతోంది. మధ్యలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలుగుతారు. రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇంట్యూషన్ అంటాం కదా, మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా ముందుగానే పసిగట్టగలిగేటువంటి శక్తి అది కాస్త పెరుగుతుంది. ఇక్కడ అంచనాల మేరకు కాలం సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా ప్రదర్శించడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వస్తువులు ఏమైనా కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నాం, ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నాం, సేవింగ్స్ మీద ఏమైనా దృష్టిని సారిద్దాం అనుకుంటున్నాం, ముఖ్యంగా బంగారం లాంటి స్కీమ్స్లో ఏమైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, అటువంటి వాటికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు. మీ మనసుకి ఏం నచ్చిందో అదే చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జీవిత భాగస్వామితో మాత్రం సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొత్త సలహాలను తీసుకుంటారు. కొత్త పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. మీ జీవితం అంతా పనికే అంకితం అన్నట్టుగా వృత్తి ఉద్యోగాలకు అంకితం అవ్వడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా సానుకూలంగానే మీరు అందుకోబోతున్నారు. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ కాలం కొంత అనుకూలంగానే ఉంది. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ కాలంలో మీరు సరిచేసుకునేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. నీరసం మాత్రం బాగా బాధిస్తుంది కనుక కొంచెం ఓపికను కలిగి ఉండటానికి గాను కావాల్సినటువంటి ఆహారాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పానీయాలు కావచ్చు, వాటిని సేవించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కుజ శుక్ర రాహువులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. బుధుడి యొక్క రాశి మార్పు మీకేం పెద్దగా లాభించేటువంటి స్థితి కూడా ఏమీ లేదు. ఈ కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కొంత అనుకూలంగానే ఉన్నదని చెప్పుకోవాలి. మార్పును కోరుకునేటువంటి వారు తాము కోరుకునేటువంటి మార్పుకు కావలసినటువంటి ప్రణాళికలన్నీ కూడా రూపొందించుకునేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవాలి. అంటే అద్దిల్లు మారుదాం అనుకుంటున్నారు, అద్దిల్లు దొరుకుతుంది. ఉద్యోగం మారుదాం అనుకుంటున్నారు, ఎక్కడో పలానా చోట ఉద్యోగం ఉంది, దానికి మనం ట్రై చేయొచ్చు అనేటువంటి వార్త తెలుస్తుంది. వ్యాపారంలో ఏమైనా పెట్టుబడులు కావాలి, దానికి కావాల్సినటువంటి ధనం సమకూరట్లేదు, ఆ ధనం ఎక్కడో ఒకటి నుంచి సమకూర్చుకోవడానికి కావాల్సిన మార్గాలు కూడా ప్రశస్తంగా ఇక్కడ ఏర్పడతాయి. మీకు ఏదన్నా కొత్త అవకాశాలు కావాలి, సినీ కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు కూడా దరిచేరేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఇలా ఈ యొక్క మకర రాశి వారికి ఇక్కడ ఉన్నటువంటి కాలం చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ఖర్చులు ఉన్నాయి, పూర్తిగా సేవింగ్సే ఉన్నాయంటానికి ఏమీ లేవు, కానీ ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉన్నాయి. మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులు ఉన్నాయి. ఎదుటివారికి మీరు అప్పు ఇవ్వడానికి కూడా ఇక్కడ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. బాధ్యతలు కొంత చికాకు పరచడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. 27, 28 తేదీల్లో అనవసరమైనటువంటి తగాదాల్లోకి మీరు లాగబడ్డానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంచెం 27వ తేదీ నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం మకర రాశి వారికి అవసరం అని చెప్పని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు మధ్యస్థంగా సాగుతున్నదని చెప్పుకోవచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలను కూడా రూపొందించుకోగలుగుతారు. ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిణమించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒకరి మీద ఫిర్యాదు ఏమైనా చేయడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లా ఏమైనప్పటికీ కూడా కార్యక్రమాలు ఏమన్నా నిత్య జీవితంలో ఉండేటువంటివి ఏమన్నా కావచ్చు గాక మీకు కొంత సానుకూలంగానే సాగుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతున్నాయి ఇవి కూడా తొలగిపోతాయి. అలానే విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలు కూడా తగ్గేటువంటి కాలంగా చెప్పుకోవాలి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే ఇక్కడ సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి గ్రహంగా చెప్పుకోవాలి. అలానే చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉండటం, చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసినటువంటి వారికి, పెద్దమైనటువంటి ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వారికి ఈ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లభిస్తుంది. ఏదైనా ఒక అగ్రిమెంట్ అయితే బాగుండు, నాకు లాభం కలుగుతుంది అని ఎదురు చూసేటువంటి వారికి ఆ అగ్రిమెంట్స్ అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకన్నా పై స్థానాల్లో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి, వారిని ఒప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైనటువంటి కాలం. కొన్ని కట్టుబాట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. అది కుటుంబపరమైనటువంటి కట్టుబాట్లు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి కట్టుబాట్లు కావచ్చు, చక్కగా సానుకూలంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇంటిని, ఆఫీస్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మాట తీరు మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి, రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేస్తున్నటువంటి వారికి ఇక్కడ కొంత అనుకూలమైనటువంటి కాలంగా సాగుతున్నది అని చెప్పని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అది నిలబడడానికి కూడా అవకాశాలు లేవు. వచ్చినట్టుగా మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది మీరు ముందుగానే ఊహించి పెట్టుకొని ఉంటారు. నాకు ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అయిపోతుందని కనుక దాని గురించి పెద్దగా మీరు చింతిస్తారంటానికి కూడా అవకాశాలు ఏమీ ఏర్పడడం లేదు. అయితే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ నా మాటే వినాలి అనేటువంటి మీ శాసనం వలన అనవసరమైనటువంటి తలనొప్పులు మాత్రం రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంచెం సర్దుకుపోయేటువంటి గుణం మాత్రం తగ్గుతుంది. ఇది ఇంటి విషయాల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా మాత్రం చక్కగా మీరే సర్దుకుపోతారు. మీకు మంచి అప్రిషియేషన్స్ కూడా రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. మహిళలకు చక్కటి నిద్రాహారాలు కూడా కలిగి ఉంటారు. హాబీస్ మీద కూడా దృష్టిని సారిస్తారు. దేవుడికి దండం పెట్టామా లేదా, మన పని మనం చేసుకున్నామా లేదా, అట్లా ఉంటారా తప్ప చేతస్థాలకు పోవడానికి ఇక్కడ అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏమైనా గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం కుంభరాశిలో ఉన్నటువంటి వారి కాలం అనుకూలంగా ఉంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఏదో ఒక రకంగా ఈ 10 రోజుల్లో మాత్రం కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను శోధనం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడి యొక్క బలము అలానే చంద్రుడి యొక్క బలం చక్కగా మీకు సహకరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ అనుకూలతలన్నీ కూడా 1వ తారీఖు వరకే ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా 1వ తారీఖు లోపే మనం పూర్తి చేసుకోవాలి. ఇందులో కూడా 27, 28 విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. 27, 28ని మినహాయిస్తే ఉపయోగపడేటువంటి ఖర్చులు మిగతా కాలం అంతా కూడా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సువాసన ద్రవ్యాల యొక్క వినియోగం బాగా పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పిల్లలకి ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పిల్లలతో కలిసి కాలం గడపడానికి గాను కొంత సమయాన్ని కేటాయించుకుంటారని చెప్పుకోవాలి. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. ముండి బాకీలను వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఉద్యోగంలో మార్పు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. అవి అనుకూలిస్తాయా లేదా పక్కన పెడితే వీటి మీద అధికంగా దృష్టిని సారించడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. రహస్య శత్రువులను కూడా కనిపెడతారు. ఓర్చుకొని ఉంటే కనుక లాభం లేదు. ఓర్పుకి సహనానికి ఎక్కడ విలువ లేదు. అందుకని తిరగబడాలి అనేటువంటి ఆలోచనను బాగా బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వారి కాలం అనుకూలంగా ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి ధనాలు ఏమైనా రావాల్సినటువంటి ఉంటే అవి చక్కగా సమకూర్చుకోగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. శుభప్రదమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా చేకూరుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అపోహలు కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అపీరెన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఏమైనప్పటికీ ఈ యొక్క మీనరాశి వారికి ఈ కాలం కొంత అనుకూలంగా ఉంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు మారకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు అయితే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం, శక్తి లేనటువంటి వారు కనీసం 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.